ఏంటి అసలు ఏంటి కారు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్లాన్ చేయబోతా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అండి రవి గారు, మీకు ప్రాణంలో ఉన్నటువంటి పెద్దలు మా ఉద్యమ సహచరులు గంధం రామలన్న గారికి, పల్నాటి వెంకరెడ్డి గారికి, అట్లాగే మా శ్రవణన్న గారికి. మీరు ఏదైతే ఇవాళ మాట్లాడినరో కారు బేజారు అనేటువంటి మాట తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండేటువంటి పార్టీ. మేము ఒక్కటి మాత్రం విశ్వసిస్తా ఉన్నాం, మాకొక్కటే ఆదర్శం ఏంటంటే కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా మళ్ళీ లేచినందుకు. మేము ఇవాళ మాకు గెలుపులు కానీ ఓటములు కానీ, ఇంకో విషయం మీకు గెలిపే శాశ్వతం కాదు, ఓటమే అంతిమ నిర్ణయమో కాదు. గెలుపు తర్వాత మళ్ళీ వచ్చేది ఓటమే, ఓటమి తర్వాత వచ్చేది మళ్ళీ గెలిపే. ఇవాళ గెలుపును చూసుకొని మేము బలుపు అనుకోవట్లేదు. చాలా మంది మా నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఇంతకుముందు మీరు బిగినింగ్ ఆఫ్ ద డిబేట్ లో చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజలు అనుకుంటున్నారా, ప్రతిపక్షాలు అనిపిస్తున్నాయా, లేకపోతే పనిదందా లేనోడు మాట్లాడుతున్నాడా మాకు తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టుక మా నాయకుడు కేసీఆర్ గారి చేతుల్లో పురుడు పోసుకున్నటువంటి ఈ పార్టీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి. తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల గోసని, సంఖ్యలను, బాధలను, దుఃఖాలను దూరం చేయడానికి పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ పుట్టినప్పుడే చాలా మంది మొగ్గల్లో పుట్టింది, తుంగలో పోతుంది, పిడికెడు మంది లేరు, ఇంకా దీంతో ఏమవుతుంది, అయిపోయింది, కథం అయిపోయింది అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ఏతర పార్టీలు అంటే మీన్స్ రాయలసీమ నాయకులు కానీ, ఆంధ్ర నాయకులు కానీ మాట్లాడిన ప్రతి మాటకు రాజీనామాలతో, తర్వాత ప్రతిసారి పోటీలతో, ఎప్పుడు తెలంగాణ వాదాన్ని తక్కువ చేసి మాట్లాడినా కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి రాజీనామా చేసేసి ప్రజలనే మళ్ళీ మీరే బ్రతికించాలి తెలంగాణ వాదాన్ని అని మేము ఎన్నికల్లోకి వెళ్ళడం, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విజయాలు ఇవ్వడం, తిరిగి మళ్ళీ ప్రజల్లో మా తెలంగాణ వాదాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినాం. వైఎస్ రాజశేఖర్ రావు లాంటి వ్యక్తి కూడా నిండు అసెంబ్లీలో మా నాయకుడు రాజేందర్ గారిని, ఏమయ్యా రాజేంద్ర, పట్టుకోవడానికి 10 స్థానాలు కూడా గెలవలేదు, ఇదేనా మీది అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇంకెక్కడుందా, అయిపోయింది, 10 స్థానాలు గెలవడం అంటేనే 45 స్థానాలు పోటీ చేసి 10 స్థానాలు గెలవడం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా టీఆర్ఎస్ ఖతం అయిపోయింది, లేదు అని మాట్లాడారు. అదే టీఆర్ఎస్ ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో పదునైన ఆయుధంతో తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళింది. 2001లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం 2014 కాడికి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం, జీవితకాల స్వప్నం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీజేపీ పార్టీ మరోవైపు, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అవి ఏం మాట్లాడినా కూడా మొక్కువని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల కష్టాలను, దరిద్రాలను, వేదనలను, మోసాలను, దగలను, కుట్రలను, కుతంత్రాలను ఛేదించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ప్రాంతీయ పార్టీకి కట్టం కడితే 33 స్థానాలతో మేము మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మన వెనుకాల కనిపిస్తున్నటువంటి మీ ఛానల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నేమొచ్చిన తర్వాత నిర్మించుకుని ఏర్పాటు చేసినవి. ఆ 125 అడుగుల మహానుభావుడు, రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ కావచ్చు, అమర జ్యోతి కావచ్చు, ఆ సెక్రటరియట్ కావచ్చు, ఇవాళ హైదరాబాద్ లో కనిపిస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ కావచ్చు, ప్రతిదీ కేబుల్ బ్రిడ్జి కావచ్చు, స్టీల్ బ్రిడ్జి కావచ్చు, 142 ఫ్లైఓవర్ కావచ్చు, 19 అండర్ బ్రిడ్జిలు కావచ్చు, ఆ తర్వాత ఇవాళ 137 లింకింగ్ రోడ్స్ కావచ్చు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కావచ్చు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ లో భాగంగా మేము హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసినాం. ఇంతకు ముందు మనం బిగినింగ్ ఆఫ్ ద డిబేట్ కంటే ముందు మనం మాట్లాడుకున్నాం, హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్, నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చినాం. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసినాం. దేశంలో ఎక్కడ లేని పారిశ్రామిక విధానం తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేట్లు చేసినాం. ఐటీ రంగంలో ఉత్పత్తులు కానీ, పెట్టుబడులు కానీ, ఉద్యోగాల సృష్టి కానీ అద్భుతంగా సృష్టించినాం. ఇవాళ తెలంగాణ దేశానికి ఆదర్శమైంది. దాదాపుగా కేసీఆర్ గారు 2014 నుంచి కేసీఆర్ గారు దిగిపోయే వరకు 2023 వరకు తెలంగాణ రాష్ట్రం 19 అంశాల్లో టాప్ 10 లో ఉంది. జీడిపిలో 2-3 స్థానంలో ఉంది. గ్రీనరీ మెయింటైన్ చేయడంలో హరితహారం పేరుతో నంబర్ 2 స్థానంలో ఉంది. ప్లస్ వరి సాగులో తెలంగాణ రాష్ట్రం నంబర్ 2 స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో నంబర్ 2 స్థానంలో ఉంది. అట్లాగే గులాబీ రెవల్యూషన్, మనము గొర్రెల పెంపకంలో విషయంలో మనం నంబర్ 3 స్థానంలో ఉన్నాం. ఎల్లో రెవల్యూషన్ విషయంలో, పసుపు రెవల్యూషన్ విషయంలో, పత్తి రెవల్యూషన్ విషయంలో, ఇట్లా ప్రతి అంశంలో ముందుకెళ్ళాం. దేశంలో ఎక్కడ లేని, గుర్తుపెట్టుకోండి రవి గారు, విద్యా వ్యవస్థను చాలా మంది కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం
ఈ దేశంలో 29 రాష్ట్రాలు 8 యూనియన్ టెరిటరీస్లో ఎక్కడా లేని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మేము రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థకు నాంది పలికినాం. ఇవాళ డిగ్రీ చదివేటువంటి వాళ్ళు దేశంలో ఎక్కడ కూడా హాస్టళ్లలో ఉండి చదివారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా మేము రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలు ఏర్పాటు చేసినాం. దాంతోపాటు 33 జిల్లాలలో దాదాపుగా 26 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి అనా పైసా సహాయం లేకుండా. సో ఇట్లా ఇవాళ మేము ప్రధాన ప్రతిపక్షంలో ఓడిపోయి ఎంత రవి గారు 1.68% ఆఫ్ ఓట్లతో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు ఒక మాట మాట్లాడారు, పార్లమెంట్ స్థానాల్లో మీకు 0 వచ్చినాయి కదా అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల ఎన్నికలు, అసెంబ్లీ స్థానాల ఎన్నికలు 6 నెలల గ్యాప్ తర్వాత జరిగినాయి. మేము ప్రతిపక్షంలో ఉండడం, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం. అదే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకే దఫా జరిగితే చంద్రబాబు నాయుడుకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. పార్లమెంట్ లో కూడా 16 స్థానాలు ఇచ్చి వల్ల కేంద్ర ప్రభుత్వం ఆధారపడి, చంద్రబాబు మీద ఆధారపడి ప్రభుత్వం నడిచే స్థాయికి తీసుకొచ్చారు. అంటే ప్రజల మూడ్ ఆఫ్ ఓట్ అనేటువంటిది అధికారం కోసం జరుగుతున్న ఎన్నికలప్పుడు ఒకే పార్టీకి వేయాలనే కోరిక ఉంటుంది. అధికారం ఒకసారి పోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం కాబట్టి మా పార్టీ కంటే బీజేపీకి ఒక 8 స్థానాలు, కాంగ్రెస్ కి ఒక 8 స్థానాలు ఇచ్చి వాళ్ళని సమాన స్థాయిలో కూర్చోబెట్టారు. అంటే ఆ రోజు కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా గట్టిగానే చెప్పారు, 17కి 16 మాయే, 12, 14 మాయ అని చెప్పినాక కూడా అంటే ఎందుకో మీరు క్యాండిడేట్లు కూడా చాలా డల్ క్యాండిడేట్లను పెట్టారు. ఎక్కడ కూడా ఈ గెలుపుని పెద్దగా మీరు తీసుకోలేదంటూ కూడా రకరకాల విశ్లేషణలు వినిపించారు. రవి గారు నోరు ఊర్లో తిరుగుతున్నప్పుడు నోరు నోనికి ఊరు అన్నట్టుగా మా మీద మేము అధికారంలో లేము, అప్పటికే మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మాట్లాడే వారిని నోరే అవధిగా మాట్లాడిండు కావచ్చు, కానీ మేమేమి విశ్వసించామంటే ఇవాళ రవి గారు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మీ విశ్వాసం మీరు గెలుస్తామని చెప్తారా? మిమ్మల్ని అడిగితే నేను ఓడిపోతా అని చెప్తారా? గెలుస్తామని చెప్తారు. కానీ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో అయినా మెయిన్గా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. మనం చూసినాం కూడా. అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 8 స్థానాలకు కైవసమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది, బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో ఈ ఎన్నికలని మనం బేరీజు వేసుకుంటే ఓటర్ మూడ్ ఆఫ్ ఓటర్ అనేటువంటిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డిఫరెంట్ వే ఆఫ్ థాట్స్ తో. గతంలో మీరు 16 అన్న నినాదాన్ని ఎంతో గట్టిగా తీసుకెళ్లగలిగారు. రెండోసారి అధికారం వచ్చిన తర్వాత కానీ 2023 ఎన్నికల్లో ఎందుకు ఆ స్థాయిలో మీరు కష్టపడలేకపోయారు? 16 అన్నప్పుడు మేము గెలిచిన స్థానాలు 11, రెండోసారి మేము గెలిచినటువంటి స్థానాలు 9. ఈ 2 దఫల ఎన్నికల్లో మేము ఎక్కడ కూడా పార్లమెంట్ లో మా ప్రాతినిధ్యం అనేటువంటిది తగ్గలేదు. ఈసారి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి వాయిస్ లేకుండా చేయడం వల్ల గెలిపించిన ఈ 2 పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, ఇటు బీజేపీ పార్టీ నాయకులు గాని తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు సంబంధించిన ఒక్క అంశాన్నైనా మాట్లాడుతున్నారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుంది. రాష్ట్రంలో దాన్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ లో కూర్చునేటువంటి ఓటు బ్యాంక్ ఇచ్చినటువంటి బీసీలకు ఆయన తెడ్డు చూపించింది. ఇవాళ నేను అదే మాట్లాడుతున్నా. ఇవాళ బీసీల ఓట్లతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, బీసీలకు నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తా అన్నావు. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ ఉపాధి కోసం పొందే 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. రవి గారు, నేను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి ఒక స్కాలర్ గా నేనేం అడుగుతా ఉన్నానంటే, మాకు 42% స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కంటే కూడా మాకు విద్యా ఉద్యోగాల్లో వచ్చేటువంటి 42% రిజర్వేషన్లు కావాలంటా ఉన్నా. ఈ విషయంలో మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రస్తావించారు, రేవంత్ రెడ్డి గారు ఈ 8 మంది ఎంపీలతో మాట్లాడించే ప్రయత్నం చేయరు, ఖర్గే గారు మాట్లాడరు, నా ప్రియాంక గాంధీ మాట్లాడరు. కేజీ టు పీజీ విద్య అని అన్న మీరే ఎందుకు మరి విద్యావంతులు గాని, నిరుద్యోగులు గాని, అదేవిధంగా ఏదైతే చదువుకునే వాళ్ళ విషయంలో, పిల్లల విషయంలో ఎందుకంత నిర్లక్ష్యత వహించారు? వాళ్ళు కూడా మిమ్మల్ని ఓడించడానికి బస్సు యాత్రలు చేసే స్థాయికి వెళ్ళిపోయారంటే మిమ్మల్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేసి ఉంటారు? మేము ప్రజలకు అడిగినది, మేము ఇస్తామన్నది, దానికంటే కూడా వాళ్ళు ఊహించది మేము చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఒకటి చెప్తా, తెలంగాణ ప్రాంతంలో ఎట్లుండేరా ఊరు ఎట్లుందిరా అంటే, ఒకప్పుడు 10 సంవత్సరాలు మేము అధికారంలో లేనప్పుడు గ్రామాల పరిస్థితి ఏంది? ఒక 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలకు కేవలం 86 గ్రామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండే. మేము 12,000 పైచిలకు ప్రతి గ్రామ పంచాయతీకి మేము ట్రాక్టర్లు ప్రొవైడ్ చేసినాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో ఒక ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినాం.
అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెంచినాం, హోంగార్డుల జీతాలు పెంచినాం. ఇవాళ రోడ్లు నువ్వు గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు రోడ్లను అనుసంధానం చేసినాం. ఒకటి కాదు రవి గారు, నీవు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుంటే నేను 20 అంశాలపైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది. మీరు అంటున్న కారు, బేజారు, సారు, 16 ఏమైంది అంటే ప్రజలే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరిగి మళ్ళెప్పుడు వస్తాడు కేసీఆర్? నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పాలనే బాగుంది. మాకు ఏ రోజు కూడా వృద్ధుల వికలాంగుల పెన్షన్లు ఆగలేదు, మహిళలకు ఇస్తామన్నట్టు ఒంటరి మహిళలకు ఇస్తామన్నటువంటి 1000 రూపాయలు ఆగలేదు, అట్లాగే రైతు బంధు ఆగలేదు, రైతు చనిపోతే రైతు బీమా ఆగలేదు, పెరిగినటువంటి జీతాలు ఆగలేదు. ఇవాళ వికలాంగులు పెన్షన్ల కోసం నిరీక్షించే పరిస్థితులు లేకుండే, ఎరువుల కోసం రోడ్ల మీద చెప్పులు పెట్టే పరిస్థితులు లేకుండే, మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో తలెత్తుకుని నిలబడేలా చేసినాం. కానీ మీ సిట్టింగ్ స్థానాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో మీరు దిగజారంటూ కూడా రకరకాల విశ్లేషణలు వస్తాయి. ఎందుకు కారణం ఏంటంటే సరే ఎలక్షన్ ఎలాగైనా జరిగిన గెలిపే దాదాపుగా 25,000 మెజార్టీ వచ్చింది. అంటే ఏంటి మీ సిట్టింగ్ స్థానాన్ని మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఎక్కడ లోపం జరిగింది? ఒకటే అంశం అండి, బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు సరెండర్ కాకపోతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు ఇప్పుడు 26,000 ఓట్లు, 26,000 వాళ్ళ స్థిరత్వమైనటువంటి ఓటు బ్యాంకును నిలుపుకోలేకపోయారు. 17,000 పరిమితమైంది. రిమైనింగ్ 7,000 ఓట్లు ఎవరికి పోయినాయి? గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి పోయినాయి. రెండోది మాకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ లో మాకు తగ్గింది, దాదాపుగా 16,000 తగ్గినాయి. మా మెజారిటీ అది యాక్చువల్ గా మా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మా మెజారిటీ 16,000. మేము ఓడిపోయిన తర్వాత మాకు వచ్చినటువంటి లెస్ ఓట్లు 16,000. సో మేము 16,000 ఓట్ల మైనస్ లో ఉన్నాము అంటే ఈ 16,000 ఓట్లు పంచినటువంటి 2,500 కావచ్చు, పంచినటువంటి చీరలు కావచ్చు, రెగ్గింగ్ కావచ్చు, బెదిరింపులు కావచ్చు, భయపెట్టాలు కావచ్చు, పోలీస్ అధికారులు 16 సంవత్సరాలు నిండని 8 సంవత్సరాలు 9 సంవత్సరాల అమ్మాయిలను లోపలికి తీసుకుపోయి ఓట్లు వేయించిండ్రు రవి గారు. ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యం ఎంత కూని అయిందో జూబ్లీహిల్స్ లో ప్రజలందరూ చూసిండ్రు. మోరోవర్ ఇప్పుడు మేము ఓడిపోయినాం కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు, గెలిచుంటే ఇవి మాట్లాడుతున్నారు అంటారు. రెండు, నేనేం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడానికి నేను ప్రధానమైన కారణాలు 3 చెప్తా. ఇవాళ నవీన్ గారు స్థానికుడు, 2 దఫలుగా పోటీ చేసి ఓడిపోవడం సింపతి. ఒకప్పుడు ఎంఐఎం తో దోస్తీలో ఉండి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉండి 41,000 తెచ్చుకున్నాడు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,000 తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళతో దోస్తీ కలిసింది, ప్లస్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నవీన్ గారి యువ నాయకత్వం కావచ్చు, కమిట్మెంట్. ఇంకోటి అధికార పార్టీ టికెట్ తెచ్చుకో. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అక్కడ ఉండడం, అధికార పార్టీ మొత్తం అంగబలం, అర్ధబలం, అధికార బలం, పోలీసు యంత్రాంగం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయని గెలిపించారు. సో ఇన్ని శక్తులు అక్కడ పనిచేసినాయి. మేము మా చనిపోయినటువంటి నాయకుడి సేవలు, వారి యొక్క నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్, మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఓన్లీ జూబ్లీహిల్స్ లో 5,303 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చూపించినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ హైదరాబాద్ కు నలుదిక్కుల 4 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని చెప్పేసి మేము టిమ్స్ పేరు మీద ఇటు అల్వాల్లో ఒకటి, ఇప్పుడు సనత్ నగర్ లో ఎర్రగడ్డ దగ్గర ఆ ప్రాంతంలో ఒకటి, ప్లస్ కొత్తకోట ఫ్రూట్స్ మార్కెట్ లో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి, ఈ 4 ఆసుపత్రుల కోసం మేము కమిట్మెంట్ తో పనిచేసినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇటుక పేర్చి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి శంకుస్థాపన చేసిండా? ఆయన ఏం చేస్తా అన్నాడు రవి గారు? అధికారంలోకి రావడమే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో 4 బోర్డు డెసిషన్స్ తీసుకున్నాడు. ఆ బోర్డు డెసిషన్స్ అన్ని కూడా భూమి కేంద్రంగా. ఫస్ట్ నంబర్ 1 ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. హిల్ట్ అంటే ఏంటంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్. దేని ప్రకారం అట, ఇప్పుడు పారిశ్రామిక రంగాలకు ఇచ్చినటువంటి భూమి మొత్తాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ యొక్క రేటు, ప్రభుత్వ రేటులో 30%, ప్రభుత్వ రేట్లు 30% రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నాడు. అంటే దీని వెనకాల ఎంత పెద్ద భూదాహం ఉందో మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల కోట్లకు తగ్గకుండా భూ కుంభకోణానికి నాంది పలికారు. ఈ రియల్ ఎస్టేట్ భూముల మీ విశ్లేషణలు సరే ఆయన ఏ కోణంలో ఆ ప్లాన్ చేశాడు అనేది త్వరలోనే బయటపడతాయి కదా. దానికి అదే కాదు, ఇంకోటి జరుగుతుంది రవి గారు. ఎంత పెద్ద కుట్ర అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 27 మున్సిపల్ కార్పొరేషన్స్ ని గానీ, నగర కార్పొరేషన్స్ ని గానీ విలీనం చేయాలన్నారు. ఈ విలీన ప్రక్రియ వెనకాల కూడా భూదాహం ఉందని మేము అంటా ఉన్నాం. ఇవాళ ఈ ఇండస్ట్రియల్ భూములని వేలం వేస్తా అంటా ఉన్నాం. మీరే అమ్ముకున్నారు, మాకేమన్నా అమ్ముకుంటారు కాబట్టి మీరు మాట్లాడుతున్నానికి నేను ఏమంటున్నా, అమ్మినము వాస్తవం. ఏ భూములు అమ్మినము? ప్రభుత్వ భూములు అమ్మినము.
జూబ్లీలో గానీ గచ్చిబౌలిలో గానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గానీ ప్రభుత్వ భూములు లెక్కలు తీసి ఆ భూమికి ప్రభుత్వ రేటుతో పాటు మార్కెట్ రేట్ ని యాడ్ చేసి అమ్మినాము. ఇవాళ మేము వేలం వేసిన భూముల లెక్కలు మొత్తం తీయండి, మీరు ఏదానికంటే నేను దానికి సిద్ధం. నేను ఏం చేస్తా ఉన్నాం, ఇవాళ ఒక ఎకరం భూమి గచ్చిబౌలి ఏరియాలో గానీ కొత్తపేటలో గానీ కోకాపేటలో ఉందనుకోండి, ఆ ఎకరం భూమిని మేము వేలం వేసినాం మార్కెట్ రేట్ కు, నాట్ గవర్నమెంట్ రేట్ కు, ప్రభుత్వ వేలంకు కాదు, ప్రభుత్వ రూపాయలకు కాదు, మార్కెట్ లో అది 120 కోట్లు ఉందనుకోండి, 120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు మేము ఖర్చు పెట్టినాం. హైదరాబాద్ లో ఉన్న భూములు అమ్మినా, ఉప్పల్ బగాయత్ లో ఉన్న భూములు అమ్మినా మేము మార్కెట్ రేట్ కమ్మి ప్రభుత్వానికి ఖర్చు పెట్టాం. ఈవెన్ దో ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి వెంచర్లు వేసి ఆ వెంచర్లని ప్లాట్ల రూపంలోకి మార్చి అవి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులను మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు వాడినాం. మేము ఎక్కడ కూడా మాది తెల్ల కాగితం లాంటిది, మీరు ఏదైనా ఓపెన్ చేసిన. అందుకే మా నాయకుడు ఛాలెంజ్ ఏమంటున్నాడు, మీరు నన్ను అరెస్ట్ చేయడానికి పడుతున్న తిప్పలు, ఈ కార్ రేస్ విషయంలో, ఫార్ములా కార్ విషయంలో మీరు చేస్తున్నటువంటి నాటకం తతంగంలో నా వెంట్రుకు కూడా పిక్కోలేడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాట్లాడతాడు. ఎంక్వైరీ దశలో ఉంది కాబట్టి ఆ నిజానిజాలు బయటపడ్డ తర్వాత ఆయన చేసుకోమని సవాల్ విసిరినా సవాల్ విసరకపోయినా చేసేది ఎలాగే చేస్తారు కదా. మేము దానికన్నా సిద్ధంగా ఉన్నాయని టెస్టులు పెట్టినా అన్నాడు మా నాయకుడు. ఎక్కడికి పిలిచినా వస్తా అంటున్నాడు. భయపడే వాళ్ళం కాదు రవి గారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేసినా మేము ప్రజలకు జవాబు తెడతాం. రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో కాదు. వాళ్ళ బీజేపీ సిబిఐలతో భయపెట్టొచ్చు, కాంగ్రెస్ ఏసీబీతో భయపెట్టొచ్చు, కానీ మేము తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటే అది చేస్తాం. తెలంగాణ ప్రజలకు జవాబుదారుతాం. రైట్ 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 రాములు గారు, సో ఇప్పుడు చాలా అంటే ఆయన ఏం జరిగింది ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏం సాధించారనేది చెప్పారు. సరే, మీరు అందులో దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఇప్పుడు ఇతరత్ర కారణాలు మీరు చెప్పొచ్చు, దానికి కాదంటలేదు. కానీ నిజంగానే మరి ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారం చేపట్టడం కోసమే ఒక బురద జల్లే కార్యక్రమం చేసిందని చెప్పేసి దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నారు. నిజంగానే మీరు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగారు అంటే ఏ రకంగా ఎదిగారు, ప్రజలు ఏ విధంగా మమేకం చేసుకున్నారు, ఏ విధంగా మభ్యపెట్టారు అనే దాని మీద అందరికీ తెలిసిన అంశాలు ఉన్నాయి. కాబట్టి మీరేమనుకుంటున్నారు అంటే నిజంగానే తెలంగాణలో ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవతరించి మరి 10 ఏళ్ళు అధికారం చలాయించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందా లేదా అనేది మీరు ఎలాగ చెప్తారు. కానీ నిజంగా ఆ పదంలో నడిచిందా లేదా అనేది ఏ విధంగా ఉందంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదా